అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. వెల్కమ్ టు షహనాజ్ వ్లాగ్స్. ఈరోజు సింపుల్‌గా ఎంతో టేస్టీగా ఉండే మునక్కాడల కర్రీని తయారు చేసుకుందాము. పాలు పోసి ఈ కర్రీని తయారు చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మునక్కాయలు గురించి మనకి తెలిసిందే కదా! మన ఆరోగ్యానికి చాలా మంచిది. మునక్కాయ అయినా, మునగాకైనా మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఇక్కడ నేను 2 లేతగా ఉండే మునక్కాయలు తీసుకొని, ఈ సైజులో కట్ చేసుకున్నాను. మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోవాలి. చాలామంది ఏంటంటే మునక్కాయల కూర వండుకునేటప్పుడు ఈ విధంగా పైన చెక్కుని తీసేస్తా ఉంటారు. అలా తీయకుండా డైరెక్ట్‌గా కట్ చేసి పెట్టుకోవాలండి ఈ కర్రీకి. తర్వాత ఇక్కడ నేను 200 ఎంఎల్ కాచి చల్లార్చిన పాలని తీసుకున్నాను. ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని ఇవి చిటపటలాడిన తర్వాత ఒక మునక్కాయకి 2 లెక్కన మనము ఉల్లిపాయలని తీసుకోవాలి. ఇక్కడ నేను 4 ఉల్లిపాయలు సన్నగా తరిగి తీసుకున్నాను. అలానే 3 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా సాల్ట్ వేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ ఉల్లిపాయల్ని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న మునక్కాయల్ని వేసుకొని ఇవి బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయలు, మునక్కాయలు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని మన మునక్కాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలి. చూడండి, మునక్కాయలైతే కలర్ చేంజ్ అయ్యాయి. ఆయిల్ గూడా బయటికి వచ్చేసింది. ఇలా సెపరేట్ అయినప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ మిర్చి పౌడర్, ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మిర్చి పౌడర్ మీరు మీ స్పైసీనెస్‌ని బట్టి వేసుకోండి. ఈ విధంగా మునక్కాయలకి ఈ కారం, పసుపు బాగా పట్టేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక చిన్న గ్లాస్ అండి. అంటే 200 ఎంఎల్ వరకు అంటే మునక్కాయలు ఉడకడానికి కావాల్సిన నీళ్లు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. మునక్కాయలైతే బాగా మెత్తగా మగ్గిపోయాయి. ఈ విధంగా మునక్కాయలో నీళ్లు మొత్తం ఇంకిపోయి ఈ విధంగా దగ్గరకొచ్చిన తర్వాత ఇందులో 200 ఎంఎల్ కాచి చల్లార్చిన పాలని వేసుకోవాలి. వేడి పాలు వేసుకోకూడదండి. కాచి చల్లార్చిన పాలనే వేసుకోవాలి. పాలు వేసేటప్పుడు ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని పాలు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కొద్దిగా కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఈ కర్రీ కొద్దిగా దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. మునక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు మనము ఉడికించుకోవాలి. ఇలా దగ్గరకొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాము. అంతేనండి. మునక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు గదండీ! మునక్కాయలో పాలు పోసి కర్రీని ఎలా తయారు చేసుకున్నామో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు గూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో తెలపండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ.